హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంటనే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చిల్ ప్రో అప్డేట్స్ 2.0. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, రీచ్ ఎక్కువ పెరుగుతుంది. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే హైప్ ఇవ్వండి, ఇంకా ఎక్కువ రీచ్ పెరుగుతుంది. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ ఈ షో గురించి ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. ఫస్ట్ ఎలిమినేషన్ అయితే జరిగింది, అది ఎవరు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా షోనే స్టార్ట్ కాలేదు, అప్పుడే ఫస్ట్ ఎలిమినేషన్ ఎంటర్ అంటున్నారా? ఆల్రెడీ షూటింగ్ జరుగుతోంది. ఇది షూటింగ్ పూర్తయిన తర్వాత మనకి టెలికాస్ట్ చేస్తారన్నమాట. 70 ఎపిసోడ్ అయితే ప్లాన్ చేశారు వీళ్ళైతే. జియో హాట్‌స్టార్ అలాగే స్టార్ మా రెండిట్లోనే ఇదైతే వస్తుంది. ఇంకా ఫస్ట్ వచ్చేసి బిగ్ బాస్ సీజన్ 10 సెప్టెంబర్లో అయితే స్టార్ట్ కాబోతుంది. మనకు అంతవరకు ఎంటర్టైన్మెంట్కి అయితే ఏ కొదవలేదు. ఫస్ట్ వచ్చేసి బిగ్ బాస్ సీజన్ 9 అయిపోయిందా, ఆ తర్వాత బీబీ జోడీ సీజన్ 2 ఇప్పుడు వచ్చేసి మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ ఇది అయిపోతానే అది. ఆ తర్వాత ద రోడీస్, ఆ తర్వాత అక్బర్ సీజన్ 2, ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 10. ఈ షోస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళనే బిగ్ బాస్ సీజన్ 10 తీసుకుంటారనమాట. ఇప్పుడు మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్లో ఎవరెవరు ఉన్నారో 10 కపుల్స్ అయితే ఉన్నారో వాళ్ళ పేర్లు చదువుతా. ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పా, ఫొటోస్ సహా. ఇప్పుడు పేర్లు ముట్టుకే చదువుతా. ఇంకా ఈ షో వచ్చేసి రియల్ కపుల్స్ అలాగే ఎవరైతే పెళ్లి చేసుకోబోతున్నారో వాళ్ళకి సంబంధించింది ఈ షో. వీళ్ళు వచ్చేసి వాళ్ళ మధ్య బాండ్ ఎలా ఉంది, వాళ్ళని ఎవరు ఎలా నమ్ముతున్నారు, అలాగే ఏదన్నా సమస్య వస్తే ఎలా డీల్ చేస్తారు, అలాంటివన్నీ ఉంటాయి. అలాగే ఫిజికల్ టాస్క్లు ఉంటాయి జోడీస్ మధ్య. ఎవరికైతే తక్కువ మార్క్స్ వస్తాయో వాళ్ళని అయితే ఎలిమినేట్ చేస్తారన్నమాట. మెంటల్ టాస్కులు, ఫిజికల్ టాస్కులు ఇవి చాలా ఉంటాయి. ఇంకా తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళని ఒక్కో వారం ఎలిమినేట్ చేస్తూ వచ్చారు. ఇందులో వచ్చేసి జడ్జెస్ వచ్చేసి అనిల్ రావుపూడి గారు, రాధా గారు, అలాగే లయ గారు వీళ్ళైతే ఉన్నారు. ఇంకా యాంకర్ అయితే శ్రీముఖి. ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ కపుల్ ప్రియాంక అలాగే శివ. బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక గారు ఉన్నారు కదా, వాళ్ళు అలాగే శివ. ఈయన బిగ్ బాస్కి వచ్చే ఛాన్స్ ఉంది బిగ్ బాస్ సీజన్ 10లో కూడా. ఇంకా ఆ తర్వాత సెకండ్ హరిత హరీష్, బిగ్ బాస్ ఫేమ్ సీజన్ 9. ఈయన మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి ఆడియన్స్కి, చూద్దాం. ఆ తర్వాత వచ్చేసి థర్డ్ వచ్చేసి మహేష్ అలాగే శాండ్రా. ఫోర్త్ వచ్చేసి నటరాజ్ మాస్టర్ అలాగే నీతు. ఫిఫ్త్ వచ్చేసి సంధ్య అలాగే బిట్రో. సిక్స్త్ వచ్చేసి నోక్రాజ్ అలాగే ఆసియా. సెవెంత్ వచ్చేసి అంజలి అలాగే పవన్. ఆ తర్వాత ఎయిత్ వచ్చేసి వసంతి, బిగ్ బాస్ ఫేమ్. ఆ తర్వాత వాళ్ళ హస్బెండ్ పవన్ కళ్యాణ్. ఆ తర్వాత సోనియా అలాగే సిద్ధు. 10th వచ్చేసి యాంకర్ జాను అలాగే భానుప్రసాద్. వీళ్ళైతే 10 కపుల్స్. ఈ కపుల్స్లో ఫస్ట్ వారం అయితే ఎలిమినేట్ అయింది. మనం ఎంతగానో ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నా, మీరు కాదు నేనైతే చాలా పెట్టుకున్నా, గట్టిగా ఇవ్వబోతున్నారు వీళ్ళు అని. కానీ ఫస్ట్ వారమే ఎలిమినేట్ అయిపోయి బయటకు వచ్చేసారంట మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్లో. మాస్క్ మ్యాన్ హరీష్ వాళ్ళ వైఫ్ అయితే. ఇదైతే రాంగ్ అప్డేట్ అవ్వాలని కోరుకుంటున్నా, కానీ ఇదే జరిగిందంట. వీళ్ళే ఫస్ట్ ఎలిమినేట్ అయిపోయి బయటకు వచ్చేసారు.